మా ఆత్మలకు అవసరమైన విలువైన మీ మాటలు అందించండి. మీ కుమారుని ద్వారా తండ్రి ఎన్నో విలువైన సంగతులు మాకు తెలియచేయండి. విని విడిచిపెట్టే వారముగా ఉండక విన్న మాటల ప్రకారం వాక్య ప్రకారం ప్రవర్తించు వారమయ్యుండి మీ చిత్తాన్ని జరిగించే వారముగా ఉండటకు సహాయం చేయండి. వాక్యాన్ని అందించున్నటువంటి మీ కుమారులకు తండ్రి పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి వాక్శక్తిని అనుగ్రహించి బలపరచమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన పెద్దలకు వందనాలు. ముఖ్య వాక్య ఉపదేశకులకి నా ప్రత్యేకమైన వందనాలు. ఓకే, మరి ప్రార్థన చేసిన సహోదరులకు క్రీస్తు పేరిట వందనాలు చేసుకుంటున్నాను. ఓకే, ప్రేమైన వాళ్ళరా, సంఘ సహవాసముతో సంక్షేమ కుటుంబాలు, సంఘ సహవాసముతో సంక్షేమ కుటుంబాలు. నిజంగా ఈరోజు మీ సంఘాలలో ఎంతవరకు సంఘానికి క్షేమం కలిగించే కుటుంబముగా మీరు ఉంటున్నారో, లేక సంఘాన్ని ఇబ్బంది పెట్టే కుటుంబాలుగా ఉంటున్నారో అన్నది జాగ్రత్తగా సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి అవసరమైన పాఠం. ఈ పాఠం కనుక సంఘ సభ్యులైన వారందరూ జాగ్రత్తగా ఏమాత్రం డిస్టర్బ్ లేకుండా, అశ్రద్ధ చూపకోకుండా ఈ మాటలను వినాలని కోరుతూ ఈ అంశాన్ని మనందరికీ వినిపింప చేయాలని దైవ సేవకులు బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాం డాక్టర్ బి రాజేంద్ర భవన్న గారికి ఈ సమయాన్ని అప్పచెప్తున్నాం. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ శ్రేష్టమైన అమూల్యమైన నామానికి వందనాలు తెలియజేసుకుంటూ, నీ పిల్లలు ఏర్పాటు చేసిన ఈ ఒక్కరోజు లేఖనాల పరిశోధన సదస్సులో మరలా తిరిగి మధ్యాహ్న కాల సమయంలో మేమంతా కూర్చుని విలువైన నీ మాటలు పరిశీలించడానికి, పరిశోధించటానికి మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. ఇదిగో వెంటనే పిల్లలు వినువారు మాత్రమై ఉండి వారిని మోసపరుచుకోనకుండా విన్న వాక్య ప్రకారంగా వారి జీవితాలు నడుచుకునే భాగ్యాన్ని వారి జీవితాల్లో అనుగ్రహించమని కోరుకుంటూ, కొద్ది నిమిషాలు నీ వాక్య పరిశీలనలో మేము ఉంటుండగా మహాజ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మనవి చేసుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఉదయకాల సమయంలో ఒక పాఠాన్ని మనం ఆలోచన చేసాం. అంచెదినముల్లో అంతిమయాత్ర అనే ఆ పాఠాన్ని మీరంతా విన్నారు. ఇప్పుడు సంఘ సహవాసముతో సంక్షేమ కుటుంబాలు అనే ఈ పాఠాన్ని కొద్ది నిమిషాలు మనమంతా ఆలోచన చేద్దాం. సంఘము అనగానే కొన్ని కుటుంబాల యొక్క కలయిక సంఘం. ఆ సంఘం ఏర్పడినప్పుడు వాళ్ళంతా సహవాసంగా కూడుకున్నారు. పెంతెకొస్తు అనే పండగ దినాన్న యెరూషలేములో 3,000 మందితో ప్రారంభమైన సంఘం ఉదయాన మనం చదువుకున్నట్టుగా ప్రవాహం వచ్చినట్లుగా సమస్తమైన అన్యజనులు దానిలో ప్రవేశిస్తారు. ప్రవేశించిన వారికి దేవుడు బోధిస్తాడు. తన మార్గములో ఎలా నడుచుకోవాలో ఆయన బోధ చేస్తాడో ఆ బోధను అనుసరించి నడుచుకునేవారు ఆ సంఘంలో చేరుతారు అని వ్రాయబడింది.
దాని యొక్క ప్రవచన యొక్క నెరవేర్పు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో జరిగింది, మనందరికీ తెలుసు. పేతురు గారి యొక్క ప్రసంగం, ఆ ప్రసంగం విన్న ఆ రోజు వివిధ దేశాల నుంచి వచ్చిన యూదులు, పండగను ఆచరించడానికి యెరూషలేములో ఉన్న యూదులందరూ విన్నారు ఆ ప్రసంగాన్ని. విని వారి హృదయాల్లో నొచ్చుకుని, అయ్యలారా మేమేమి చెయ్యాలి అని అడిగినప్పుడు పేతురు, మీరందరూ మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీ మీదకి వస్తుంది, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును ఉంటుందని ఆయన వారికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. పేతురు గారి ప్రసంగంకి ఆ రోజు 3,000 మంది బాప్తిసం పొందారు. వారు ఎలా ఉన్నారంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలో, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. సంఘంగా ఏర్పడిన వారు ప్రారంభం బోధ, రెండవది సహవాసం. సహవాసముగా కూడటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకంటే ఈరోజు ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత చాలామంది సహవాసంగా కూడటానికి ముందుకు రావట్లేదు. లైవ్ చూసుకుంటామండి నా ఫోన్లో, లేకపోతే ల్యాప్టాప్ పెట్టుకుని అక్కడ లైవ్ చూసుకుని మా ఇంట్లోనే ఉండిపోతామండి అని చాలామంది సహవాసాన్ని ఎగ్గొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సహవాసం చాలా ప్రాముఖ్యమైన విషయం క్రైస్తవులకి. సంఘముతో సహవాసం చెయ్యాలి. సంఘం అంటే ఎక్కడెక్కడో జీవిస్తున్న మనం సంఘంలో చేరిన తర్వాత ఒక కుటుంబంగా మనం ఉంటున్నాం. ఇందులో భేదాలు ఉండవు. ఉన్నవాడు లేనివాడు అనే తారతమ్యం ఉండదు ఇక్కడ. అందరూ ఒకే రొట్టె తింటున్నాం, ఒకే ద్రాక్షార ఒకే పాత్రలోనిది పానీయం చేస్తున్నాం. అంటే వన్ ఫ్యామిలీ మనం అంతా అని అర్థం. ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంపులు పొందాలన్నదే సంఘం యొక్క సహవాసం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఏదో సంఘానికి వచ్చాం, ఉంటే కానుకిస్తాం, లేకపోతే వెళ్ళిపోతాం అనకూడదు. సంఘంలో ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారు ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, సేద తీర్చాలి. ఒక కుటుంబం కదండి మనమంతా. ఒక కుటుంబంలో ఉన్న మనమంతా కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏమైనా కనమ వాళ్ళందరూ స్పందించాలి. లాస్ట్ టైం పొద్దుటూరు దగ్గర మీటింగ్ వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయింది మన పిల్లలకి. ఆటో యాక్సిడెంట్ అవి కొంతమంది పిల్లలు బాగా దెబ్బలు తగిలి హాస్పిటల్ ఉంటే ఆ రోజు ప్రసన్న బాబు గారు నేను కూడా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి ప్రార్థన చేసి వచ్చాం. ఎందుకు? వాళ్ళెవరో కాదు, ఒకే ఫ్యామిలీలో ఉన్నాం. మేము ఎక్కడో ఉన్నా ఒకే సంఘానికి సంబంధించిన వాళ్ళం. మనమంతా ఒకే కుటుంబం. ఎవరికైనా ఇబ్బంది కలిగింది, అనారోగ్యంతో ఉన్నారు అన్న చిన్న ప్రకటన జరగగానే అందరూ ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా తండ్రి గారు ప్రకటన చేయగానే అందరూ స్పందించి, అయ్యో అన్నయ్య ఆరోగ్యం బాగలేదు, అక్కకు ఆరోగ్యం బాగలేదు, మనం సహాయం చేయాలని ఎందుకు స్పందిస్తున్నారు? ఒక్క కుటుంబం కనుక. మనమంతా ఒక్క కుటుంబం గనుక సంఘ సహవాసం
ఒకరినొకరు ఆదరించుకోవటం, ఒకరి యొక్క కష్ట సుఖాల్లో ఒకరు పాలుభాగస్తులు అవ్వటం, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవటం, ఒకరికొకరు సహవాసం పొందటం అనేది చాలా 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 ఎన్నో విషయాలు సహవాసంలో జరుగుతున్నాయి. అంతేకాదు, వారు ప్రారంభ సంఘంలో ఉన్నవారు సహవాసంగా కూడుకోవటం, ప్రార్థన చేయటము, రొట్టె విరవటమే కాకుండా తమ చర స్థిరాస్తులను అమ్మి వారి వారి అక్కర కొలది పంచిపెట్టారట. అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెడితే వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. అంటే సంఘంలో ఎవరు అవసరతలో ఉన్నారు, అవసరతలో ఉన్న వాళ్ళకి ఉన్నవాళ్ళ ఇచ్చిన ఆ దానిని పంచేశారు. సమానం. మేము ఉన్నవాళ్ళము, వాళ్ళు లేని వాళ్ళు అని లేదు, లేని వాళ్ళని ఆదుకుంటున్నారు. అది సంఘంలో జరుగుతుంది. గనుక సంఘ సహవాసాన్ని ఎట్టి పరిస్థితిలో వదలకూడదు. సంఘ సహవాసాన్ని వదలకూడదు. ఒక భక్తుడు దేవుని దగ్గర ఒక వరం అడిగాడు. అది చదవండి అన్న, కీర్తనలు 27 అధ్యాయంలో ఉంటుంది. కీర్తనల గ్రంథము 27 అధ్యాయము 4వ వచనం అనుకుంటాను. కీర్తనల గ్రంథము 27 అధ్యాయము 4వ వచనము, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. దేవుడి దగ్గర ఒకే ఒక వరం కోరుకున్నాడంట ఒక ఆయన. దానిని నేను వెదకుచూ ఉన్నాను. ఏంటి వరం? ఈరోజు దేవుడే ఇక్కడికి వచ్చి మీలో కొంతమందిని నిలబెట్టి, అమ్మ నీ కోరికలన్నీ తీర్చేస్తాను, నువ్వేం వరం అడుగుతావు అడుగంటే ఏం అడుగుతారు? మీరు ఏమడుగుతారు? కొంతమంది బంగారం కావాలని అడుగుతారు, కొంతమంది ఆరోగ్యం కావాలని అడుగుతారు, కొంతమంది ఉద్యోగాలు కావాలని అడుగుతారు, కొంతమంది ఇల్లులు కావాలని అడుగుతారు, కొంతమంది ఆస్తులు కావాలని అడుగుతారు. అంతే కదా? దేవుడు వరాలు ఇచ్చేవాడు, భక్తుడు వరాలు అడిగేవాడు. భక్తుడు వరాలు ఏం అడుగుతాడు? దేవుణ్ణి ఈ భూ సంబంధమైనవి అడుగుతాడు కదండి. కానీ ఈ భక్తుడు దేవుడి దగ్గర ఒకే ఒక వరం అడుగుతున్నాడట. ఆ వరం ఏంటంటే, యెహోవా ఆ ప్రసన్నతను నేను చూడాలని, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమందు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఏమడిగాడు ఇతను? లైఫ్ టైం అంతా నేను దేవుని మందిరములో ఉండాలి, దేవుని మందిరములోనే బ్రతకాలి. అది అతను అడిగిన వరం. దేవుని మందిరం అంటే అర్థం ఏంటి? చాలామందికి దేవుని మందిరం అంటే, మీరు ఎర్రగుంటలో ఉన్న వాళ్ళు మేము ఒక మందిరం కట్టుకున్నామండి అంటారు దీన్ని చూపించి. ఏమండి, అక్కడ సిఎస్ఐలు ఎంత పెద్ద మందిరం కట్టేశారండి, లేకపోతే అక్కడ కల్లవారి టెంపుల్ అతను ఎంత పెద్ద మందిరం కట్టేశాడండి బాబు అంటారు. అది మందిరం కాదు. కనబడే ఈ కన్స్ట్రక్షన్ మందిరాలు కాదు. అసలు మందిరం అంటే మీనింగ్ ఏంటి? బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏంటి అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఆ మందిరానికి బైబిల్ ఇచ్చిన నిర్వచనం మనకు తెలియాలి. ఆ నిర్వచనం తెలియకుండా కట్టబడిన దాన్ని మందిరం అనుకుంటున్నారు. కట్టబడిన దాన్ని కొత్త నిబంధన మందిరం అని ఒప్పుకోలేదు. దేన్ని మందిరం అని చెప్పింది కొత్త నిబంధనలో? బైబిల్ దేన్ని మందిరం అని చెప్పాడు అంటే, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల, అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు ఈ మాటలో, నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా, దాని మీనింగ్ చెప్తున్నాడు చూడండి. దేవుని మందిరం అంటే
ఏదనుకోకండి, దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘం. ఇప్పుడు అర్థమైందా? మందిరం అంటే ఏంటి అంటే, మందిరం అంటే సంఘం. సంఘమే మందిరం, కట్టబడింది కాదు. ఆ సంఘం అంతా కూడుకోవడానికి కట్టింది ఇది బిల్డింగు. అసలు సిసలైన దేవునికి మందిరం ఏంటి? ఆత్మ సంబంధమైన రాళ్ళుగా మనం ఒక్కొక్కరు ఒక్కొక్క రాడుగా, సజీవమైన రాళ్ళుగా నిర్మించబడిందే సంఘం. కనుక మందిరం అంటే సంఘం. అక్కడ భక్తుడు ఏమడుగుతున్నాడు? నా జీవితకాలం అంతా యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అంటే మనము చచ్చిపోయినంత వరకు నేను సంఘస్థులుగానే ఉండాలి, సంఘ సభ్యులుగానే ఉండాలి. ఇది కోరుకోవాలి. కొంతమంది పాస్టర్ గారు గట్టిగా ప్రసంగం చేసేటనుకో, నేను సంఘానికి రానండి వెళ్ళిపోతుంటారు. సంఘం నుంచి బయటికి వెళ్ళిపోతుంటారు. ఏదైనా చిన్న ఇబ్బంది అయ్యిందనుకోండి, రానంటారు. అది న్యాయమా చెప్పండి? అది న్యాయమా? మా ఊర్లో కుర్రోడు, మా సంఘంలో, మా స్థానికంగా మా ఇంటి దగ్గర ఉన్న సంఘం, అది ఎప్పటి నుంచో ఉందండి. ఆ సంఘంలో ఒక కుర్రోడు చాలా బాగా నాకు యాక్టివ్గా పనిచేసేవాడు. నేను ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే నాకు కూడా వచ్చి ప్రొజెక్టర్ వేసి ఈ పాటలు చూపించేవాడు, క్లిప్పింగ్స్ చూపించేవాడు, బైబిల్ బాగా చదివేవాడు, చాలా పేర్లు, ఆర్టిస్ట్ అనమాట ఆ కుర్రోడు, బాగా పేర్లు కూడా రాసేవాడు. ఒకరోజు వాళ్ళ పక్కింటోళ్ళకి ఇతనికి గొడవ అయింది. ఇద్దరు గొడవ పడ్డారు. పిల్లల గురించో దేని గురించో మొత్తం మీద గొడవ పడ్డారు. గొడవ అయిన తర్వాత వీడు సంఘానికి రావటం మానేశాడు. అప్పుడు నేను పిలిచి అడిగాను, ఏనాయనా ఎందుకు సంఘానికి రావట్లేదురా అని అడిగితే, అప్పుడు ఆడు అన్నాడు, సార్ వాళ్ళు నేను చాలా గొడవ పడ్డామండి, కొట్టుకున్నారు ఇద్దరు, కొట్టుకున్నామండి. వాళ్ళు వచ్చి కూర్చున్న సంఘంలో నేను వచ్చి ఎలా కూర్చోగలను అన్నాడు. వాళ్ళు వచ్చి కూర్చున్న సంఘంలో ఇటు కూర్చోలేడట. చాలా మంచిది నాయనా, మరి ఇది దీనికే పట్టింపు ఉందా, ఇంక దేనికైనా పట్టింపు ఉందారా నీకంటే? లేదండి నేను రాలేనండి. మరి తగ్గించుకోవాలని చెప్పినా అర్థం అవ్వట్లేదు వాడికి అసలు. అప్పుడు నేను అన్నాను, సరే నాన్న ఆ బేస్ మీద నిలబడిపో, వాళ్ళు వెళ్ళి పట్టుకుంటున్న ట్యాప్ దగ్గర, పంచాయతీ కుళాయి దగ్గర నువ్వు నీళ్ళు పట్టుకోవటం మానేస్తావారా అన్నాను నేను. లేదు అదేంటండి మాకు కూడా ఉంది కదండి హక్కు అన్నాడు. వాళ్ళ పిల్లలు వెళ్తున్న స్కూల్లో మీ పిల్లల్ని మానిపించేసి ఇంటి దగ్గర పెట్టుకుంటావా? వాళ్ళు వెళ్తున్నారు రేషన్ షాపుకి, వాళ్ళు వెళ్తున్నారు కానీ రేషన్ వద్దంటావా నువ్వు? పండు చివరకరా వాళ్ళ నడిచే రోడ్లో నువ్వు నట్టం మానేస్తావా అన్నాడు. అదేంటంటే దానికి దీనికి లింక్ పెడతారు ఏంటంటే అవన్నీ తప్పనిసరిగా వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ మాత్రం తగ్గేదేలే, నా శత్రువు ఉన్న చోట నేను అస్సలు ఉండను. ఇప్పటికి వాడు కుటుంబం సంఘానికి రావట్లేదండి. నిజంగా ఎంత పట్టింపు! దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ఒక భక్తుడు. అలాంటి చిన్న చిన్న విషయాలకి నేను దూరం అవ్వకూడదు, నేను చచ్చిపోయినంత వరకు సంఘంలోనే ఉండాలి. ఆ వరం చాలయ్య నాకు. రాజ్యాలు ఇమ్మని అడగలేదు, డబ్బు ఇమ్మని అడగలేదు, ఆయుష్ ఇమ్మని అడగలేదు, భూభాగాలు ఇమ్మని అడగలేదు. నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో ఉండే ఆ ఒక్క వరము నాకు చాలు. అంటే సంఘ సహవాసం అర్థమైతే నువ్వు అలా ఉంటావు. సంఘ సహవాసం అర్థం కాలేదనుకోండి అంతే. పాస్టర్ గారు అనుకూలంగా నీకు అనుకూలంగా ఉన్నంతకాలమే సంఘానికి, లేకపోతే కొంచెం ఏమైనా ఆయన ఘాటైన ప్రసంగం చేశాడా రామ్
చుట్టాలు వస్తే రాం, లేకపోతే సంఘానికి నుంచి మేము కట్ అయిపోతున్నాం పూర్తిగాను. కట్ అయిపోతే ఎక్కడికి వెళ్తావు నీకు తెలియట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోతావు? పాతాళానికి వెళ్ళిపోతావు. చాలా ప్రమాదం. కనుక ఈ ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు ఇవన్నిటిని తట్టుకుని నేను నా జీవితకాలం అంతా దేవుని మందిరములో ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. సంఘ సహవాసం. ఆ సంఘ సహవాసంలో వెళితే ఒకవైపు అన్ని ప్రయోజనాలు ఉన్నాయి, మరొక వైపు కుటుంబం ఎలా ఉండాలో బోధ, ఆయన బోధ చేస్తాడు కదండి. బోధలో కుటుంబం గురించి బైబిల్లో చెప్పినట్టుగా ఇంకే గ్రంథంలోనూ కుటుంబాలు ఎలా ఉండాలనేది చెప్పలేదండి. సంక్షేమ కుటుంబాలు, క్షేమకరమైన కుటుంబాలు, ఆరోగ్యకరమైన కుటుంబాలు, మంచి కుటుంబాలుగా మీ కుటుంబం ఉండాలి అంటే మీ కుటుంబం అంతా సంఘంతో సహవాసం చెయ్యాలి. సంఘంతో సహవాసం చెయ్యాలి. చాలామంది తల్లిదండ్రులు వస్తారు, పిల్లలు రారు. పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. భర్త వస్తే భార్య రాదు. భార్య వస్తే భర్త రావడం లేదు. నేను నా కుటుంబం అంతా సంఘంలో సహవాసంలో కలిగి ఉండాలి. ఎందుకంటే కుటుంబాలు, ఈరోజు కుటుంబాలేనండి ప్రతి దానికి నాంది. ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేసింది ఎవరట? ఎవరు? నేను పెళ్లి చేసుకున్నాను కనుక నా కుటుంబం ఏర్పడిపోయిందండి అనుకోకు. కుటుంబాన్ని ఏర్పాటు చేసింది దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14 మనం చదవగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14 ఈ హేతువు చేత పరలోకమందు భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతుందో, అంటే ఈ భూమి మీద ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలు, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడు. కుటుంబాన్ని కట్టింది దేవుడు. కుటుంబానికి ప్రారంభం నాంది అంటే పెళ్ళి. ఆ పెళ్ళి గురించి ఆలోచన ఎవరిది? దేవుడిదే కదండి. ఆదిలో దేవుడు ఈ మనిషిని చేసినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను చేశాడు అంటే, పెళ్లి చేసుకునే విధంగా చేశాడు అంటే కుటుంబం గురించి దేవుడు ఆలోచించాడు. కనుక ఈరోజు ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, నీ కుటుంబం ఏర్పడటానికి కారకుడు దేవుడు అనే సంగతి మర్చిపోకూడదు. ఆయన బట్టే కుటుంబాలు ఏర్పడ్డాయి. కనుక ఈ కుటుంబాలకి దేవుడు చాలా విలువనిచ్చాడు. కుటుంబాలకి చాలా విలువనిచ్చాడు దేవుడు. దేవుడు ఎంత విలువను ఇచ్చాడు అంటే, కుటుంబంలో కుటుంబానికి యజమానుడిని ఏర్పాటు చేశాడు. యజమానుడికి సాటైన సహాయము భార్యను ఏర్పాటు చేశాడు. పిల్లల్ని ఏర్పాటు చేశాడు. కుటుంబ పాలన ఎవరు ఏం చెయ్యాలన్నది దేవుడు చెప్పాడు. బైబిల్లో రాయబడింది. కనుక తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూడాలి, పిల్లలు తల్లిదండ్రులను ఎలా చూడాలి, భార్య భర్తను ఎలా చూడాలి, భర్తను భార్య ఎలా చూడాలి, ఏమండి అన్నదమ్ములతో ఎలా ఉండాలి, అక్క చెల్లెళ్ళతో ఎలా ఉండాలి, ఈ బంధాలకు ఎలా ఉండాలనేది ఖచ్చితమైన వివరణ బైబిల్లో ఉందండి. మొత్తం కుటుంబ వ్యవస్థ గురించి చక్కటి వివరణ ఉందండి. ఇది చాలా పెద్ద పాఠం కనుక కుటుంబంలో ఉన్న అందరి గురించి చెప్పలేను, కానీ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను. కుటుంబ యజమానుడు, యజమానురాలు. ఎవరు కుటుంబ యజమానుడు? ఎవరు? కుటుంబానికి యజమానుడు ఎవరు? భర్తేనా? లేడీస్ గట్టిగా చెప్పాలి. శారా ఏమన్నది అబ్రహాముని? నా యజమానుడు అన్నది. మీరు అంటున్నారా మీ భర్తల్ని మా యజమానుడు అంటున్నారా? అనాలి, ఒప్పుకోవాలి. ఎందుకంటే పురుషుడిని యజమానుడిగా పెట్టాడు. మాకెందుకు ఎలా చేశారంటే మన తల్లి ఉంది కదా అవ్వమ్మ, ఆవిడ చేసిన పని అండి.
ఆవిడ ఏం చేసింది తెలుసా? దేవుడు తినొద్దని ఆజ్ఞాపించిన పళ్ళు తినేసింది. ఎలా తినేసింది? ఏమంటే ఆవిడ ఒంటరిగా ఉంది. అప్పుడు దెయ్యం ఎంటర్ అయింది. దెయ్యం వచ్చి అడిగింది, ఇది నిజమా? ఈ తోటల చెట్టు ఫలాలలో దేనినైనాను దేవుడు తినొద్దని చెప్పినా అనగానే ఎవరో బయట వ్యక్తి వచ్చి, మా భార్య భర్తలిద్దరికీ దేవుడు చెప్పింది ఈమె తెలుసుకుని ఎలా చెప్తున్నాడనే కనీసం చిన్న డౌట్ కూడా రాకుండా, నిజమే తినొద్దన్నాడు, ఈ చెట్టు పళ్ళు అన్నీ తినమన్నాడు, కానీ ఆ పండు మాత్రం ఆ చెట్టు వైపుకు చూడొద్దన్నాడు, తినొద్దన్నాడు, ముట్టుకుండొద్దన్నాడు, ముట్టుకుంటే చచ్చిపోతాడని చెప్పేశాడు దేవుడు. అంటే అప్పుడు దెయ్యం అన్నది, చావనే చావరు. అబద్ధం చెప్తున్నావేంటి? దేవుడు చచ్చిపోతాడని చెప్పాడు, నువ్వు చావనే చావని చెప్తున్నారని ప్రశ్న కూడా వేయలేదు ఇవిడ. చావరా అని కొంచెం విచిత్రంగా చూసింది. అక్కడితోడు ఆగిందా? చావరే చావర కదా, వాటిని తిను దినమున, అంటే వాటిని తిన్నప్పుడు చావర కదా, మీరు దేవతల వలె ఉంటారు అనే పదాన్ని, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారన్నప్పటికీ ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది? అవ్వండి. అవే కాదు, ఇప్పుడు కూడా లేడీస్కి ఆ వీక్నెస్ ఉందా లేదు చెప్పండి. భర్త భార్యని చూసి అన్నాడు అనుకోండి, అసలు భర్తను పట్టించుకోదు. ఇంకా నువ్వు దేవతవే బాబు అన్నాడు అనుకోండి, అన్నీ చేసి పెట్టేస్తుంది. పొగడ్తలో భార్య చేత పని చేయించుకోవాలంటే భర్తలు నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన సూత్రం ఏంటో తెలుసా? నీ భార్యను తిట్టక పొగుడు, పొగిడితే నీకు బానిస అయిపోద్ది. కూర బాగాలేదన్నావు అయిపోయావే, అబ్బబ్బబ్బా అమృతం అన్నావు అనుకో, ఏమంటే రేపు ఏం వండమంటారో ఇవాళ అడిగేస్తా లిస్టు. చాండాలంగా ఉందనుకోరు, ఆమె అన్నాడు అసలు వండి పెట్టదు నీకు. ఏమంటే పొగడ్తలకు అలవాటు అయిపోయింది. ఇది ఇక్కడి నుంచి వచ్చింది కాదండి, అక్కడి నుంచే వచ్చింది. ఏమంటే తినేసిందండి. ఎప్పుడైతే అలా చూసి అలాగా నువ్వు దేవతల వలె అన్నప్పటికీ, దేవత అనేటప్పటికి ఎవరైనా ఇప్పటికైనా పడిపోతారు. చూడండి, అమ్మాయి చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టు ఉంటుంది. కుర్రోడు వెళ్ళి, ఏమంటే మీరు ఎంత అందంగా ఉన్నారా అంటే, ఇందాక ఎవరో దేనా అని అన్నాడు కదండి కుర్రోడు, ఎంత అందంగా ఉన్నామనేటప్పటికి దేనా పడిపోయింది. ఆ పొగడ్తతో వీళ్ళకి ఎంత అందంగా ఉన్నామంటే చాలు, అయితే పడిపోతారు. ఆ పొగడత గనుక అలా పొగడతో పడిపోయింది ఆవిడ. పడిపోయి అప్పుడు చెట్టు వైపు చూసిందంట. చెట్టుకాయలు ఎలా ఉన్నాయట? రమ్యమైనవిగాను ఆహారానికి మంచివిగా కనబడినాయి అంట. వెంటనే కోసుకుంది. కోసుకున్నప్పుడైనా నా భర్త ఉన్నాడు కదా, భర్తతో పాటు నేను ఇద్దరం కలిసి తినాలని కనీసం ఆలోచన లేకుండా టకటక తినేసిందండి. కొన్ని తినేసి అప్పుడు భర్త దగ్గరికి తీసుకొచ్చింది. అప్పుడు ఏం చేశాడు? నేను తినేసానండి, మీరు కూడా తినేయండి అంటే ఆదాము తినేశాడు. నీ భార్య మాట విని తినొద్దన్న పండును తిన్నావు ఆదాము అనేశాడు దేవుడు. భార్య చెప్పి తినిపించేసింది. అందుకే ఏమంటే మీ ఏరియాలో ఉందో లేదో కానీ మా ఏరియాలో భార్య అని అనేవారు పూర్వీకులు. ఇప్పుడు లేదులేండి. భర్త తిన్న తర్వాతే నువ్వు తినాలి. భర్త తిన్న కంచంలో భార్య తినాలి. ఎందుకు పెట్టారనుకున్నారు? అక్కడ ఆవిడ చేసిన పని బట్టే. ముందు తినేయకూడదు. భర్త తిన్న తర్వాత ఆ భర్త తిన్న దాంట్లో భార్య తినాలి. భర్త తిన్నదాన్ని మా అమ్మ అలా తినేదట నాకు చెప్పింది. మా నానమ్మకి 4 కొడుకులు. ఆ 4 కొడుకులంటే చాలా ప్రేమ. కోడల్ని ఏమీ సరిగ్గా చూసేది కాదట. మా అమ్మ చిన్నప్పుడు ఆమె పెళ్ళైన కొత్తల్లో జరిగినవన్నీ మాకు చెప్పేదనమాట.
ఏదైనా ఆ రోజుల్లో వారానికో రోజు సంత ఉండేది. ఇప్పుడైతే డైలీ మార్కెట్లో ఉన్నప్పుడు వారానికే. ఆ వారంలో ఎనవి ఒకసారి తెచ్చుకునేవారు వాళ్ళు. మా తాత వెళ్ళి సంతకెళ్ళి మాంసం కూర అట్టుకొస్తే కోడళ్ళు వండేయాలట, అన్నం వండేయాలట, కూర ఇలా వండేసి అత్తగారి దగ్గర మా నాయనమ్మ దగ్గర పెట్టేవారటండి. ఆవిడ వడ్డిచ్చిదట, ముక్కలన్నీ కొడుకులు వేసేసిదటండి. వెనకాల మాత్రం కోడలకి గ్రేవ్ మాత్రమే ఉంచిదట. మా నాన్న ఏం చేశాడు, ఈ వంకని కొన్ని ముక్కలు అన్నంలో కప్పెట్టేసి సగం తిని ఆ అన్నంలో ముక్కలు దాచిపెట్టి ఇదిగో బే తిను ఈ గిన్నెలో అనేవాడంట. అప్పుడు మా నాయనమ్మ దగ్గరికి ఆ గిన్నె అట్టుకుని వెళ్తే గ్రేవ్ వేసిదటండి. ఆ గ్రేవ్తో మా కోళ్ళ తింటుంది అనుకునేది. మా అమ్మ వచ్చి ఇలా కలిపేటప్పటికి లోన్ నుంచి ముక్కలు వచ్చాయట. ఏమంటే ఆ విషయం చెప్పి ఇప్పుడు ఎలా ఉందండి, ఇప్పుడు అలాగైతే అత్తగారిని ముందే పక్కనెట్టేస్తారు. అప్పట్లో కోడల్లో అత్తగారులు అంత అలా చేసినా అణిగి ఉండేవారండి. ఇప్పుడు అది లేదు. పెళ్ళైన 4వ రోజున ఎప్పుడు ఏరెట్టేద్దామా, ఎప్పుడు ఏరెడిపోదామా అని చూస్తుంటారు వీళ్ళు. అయిపోయింది. ఏమండి అలా అప్పుడు ఏమన్నాడో తెలుసండి, ఎప్పుడైతే ఆదాము అవ్వలు పండు తినేసిన తర్వాత దేవుడు వచ్చేటప్పటికి దాక్కున్నాడో అప్పుడు దేవుడు శపించటం మొదలుపెట్టాడండి. పురుషునికి నీ నిమిత్తము నేల శపించబడి ఉంది, నువ్వు నీ చెమట కార్చి దాని పంట తింటావని పురుషునికి శాపం పెడితే, మరి స్త్రీకి ఏ శాపం పెట్టాడు? నీ ప్రసవ వేదనను నేను హెచ్చించేదను, వేదనతో నువ్వు పిల్లలను కందువు. ఇక్కడ చూడండి, ఆమెకు వచ్చింది, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. అంతవరకు ఆదాము హెడ్, అవ్వ లోబడి ఉండాలని ఏం చెప్పలేదండి. ఎప్పుడైతే ఈ పండు తిన్నారో ఈమె ముందు తినేసి తర్వాత భర్త కట్టుకొచ్చి తినిపించిందో అప్పుడు దేవుడు చెప్పింది ఏంటో తెలుసా, నిన్ను ఏలుతాడు, నీకు యజమానుడిగా చేస్తున్నాను, నిన్ను ఏలుతాడు అని చెప్పాడు. అలా వచ్చిందండి కుటుంబ వ్యవస్థ. అంటే ఏలిక పురుషుడు తండ్రి పాత్ర, భార్యకు భర్తగా, పిల్లలకి తండ్రిగా, కుటుంబానికి యజమానుడిగా ఉండే పురుషుడు సంఘములో ఎలాగుండాలి, నీ కుటుంబాన్ని చక్కగా జరిపించుకోవాలి అంటే సంఘంలో ఉన్న పురుషులను ఎలాంటి బోధ చెయ్యాలో తెలుసని సంఘంలో ఎలాంటి బోధ జరిగిందంటే ప్రారంభ శతాబ్దంలో అది ఇప్పటికీ చేయవలసిన అవసరం ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలము అంటే ప్రతి సంఘములో, ప్రతి ఊర్లో ఉన్న సంఘములో ఉన్న పురుషులు ఎలా ఉండాలట? పురుషులు బాగా వినాలి. ఎక్కడో నాకు దూరంగా ఉన్నారు వీళ్ళు. వినపడుతుందా నాన్న పురుషులందరికీ? వెరీ గుడ్. మీకే చెప్తున్నాను ఈ మాట. పురుషులు మీరు కుటుంబాన్ని పాలన చేస్తున్నారు కదా, కుటుంబ యజమానుడిగా దేవుడు మిమ్మల్ని పెట్టాడు. మీకు కుటుంబాన్ని చక్కగా నడుపుకోవాలంటే మీకు ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణాలు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ప్రతి స్థలమందున్న పురుషులు కోపం ఉండకూడదట. ఏమంటే పురుషులకి ఏమి ఉండకూడదట? కోపం ఉండకూడదట. కోపంలో ఎన్నోడు మగోడు ఏంట్రా, నువ్వు మగాడవైతే మేసం మెలి అంటవా? అంటే కోపం అనేది వద్దు అంటున్నాడు. అంటే కోపము లేని వారుగా ఉండాలట. ఒక కుటుంబాన్ని నడిపించాలి అంటే మాటలు కాదు. నేను పెళ్లి చేసేటప్పుడు చెప్తుంటాను, మంగళసూత్రం కట్టకముందు అబ్బాయికి, ఒరే నాన్న నీ పని అయిపోయింది ఇక్కడితోటి. పాపం ఎంత స్వేచ్ఛగా ఉండేవాడురా. ఇదిగో ఎప్పుడైతే తాళి కట్టావో నీకు భారం, బాధ్యత. ఒకప్పుడు నీ ఇష్టం. తల్లిదండ్రులు ఎలా తిరిగి వచ్చినా తల్లిదండ్రులు అన్నం పెడతారుగా, తినకపోతే అమ్మ ఊరుకోదు.
కానీ పెళ్ళైన తర్వాత భార్య ఉంటుంది, భార్యను పోషించాలి. సంవత్సరం తర్వాత మరి బిడ్డ పుడతాడు, 2 సంవత్సరాల తర్వాత ఇంకో బిడ్డ పుడతాడు, వాళ్ళని పోషించాలి, వాళ్ళకి బట్టలు కొనాలి. ఏమండి, కుటుంబ యజమానుడికి ఎంత బాధ్యత అంటే, ఒకప్పుడు నా పుట్టినరోజుకి నేనే బట్టలు కొనుక్కునేవాడిని హ్యాపీగా. నేను కొనుక్కోపోయినా మా నాన్న పుట్టినరోజు అంటే కొనేసేవాడు. ఇప్పుడు మా ఆవిడ పుట్టినరోజుకి నేనే కొనాలి, మా పెద్ద అబ్బాయి పుట్టినరోజుకి నేనే కొనాలి, మా చిన్న అబ్బాయి పుట్టినరోజుకి నేనే బట్టలు కొనాలి. చివరికి మా కోడలు, ఈ సంవత్సరం నుంచి కోడలు వచ్చిందండి, మా కోడల పుట్టినరోజు కూడా నేనే కొనాలి బట్టలు. వీళ్ళందరికీ కొని నా పుట్టినరోజుకి నేను కొనుక్కోవటం మానేస్తున్నాను. అంటే భారం ఎక్కువైపోతుంది. పండగలకు కొనాలి, ఏదన్నా పెళ్ళి పేరెంటాలు అయితే మళ్ళీ కొనాలి, ఎవరికి ఏదొచ్చినా. ఏమండి, ఏటండి భారం? అలసిపోయి వస్తుంటాడండి డ్యూటీకి వెళ్ళి భర్త. ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ ఆఫీసులో అలసిపోతాడు, ఎన్నో టెన్షన్స్. ఆ పని చేసి టెన్షన్తో ఇంటికి వచ్చినప్పటికి ఇంటి దగ్గర మొదలవుతాయి టెన్షన్స్. ఇప్పుడు వరకు అక్కడ చచ్చి వచ్చాను, మరి ఇక్కడ వచ్చిన వెంటనే ఏమండి డోక్రా కట్టాలి, డబ్బులు తీయండి అంటది భార్య, ఫీజు కట్టాలంటాడు పిల్లవాడు. ఏమండి, నాకు సరైన బట్టలు లేవంటది కుమార్తె. వాళ్ళందరి గురించి ఆలోచించాలి. వచ్చిన వెంటనే టెన్షన్తో అలసిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ కుటుంబం గురించి ఆలోచించాలి కదా. అప్పుడే కోప్పడిపోతే ఎలా? కొంతమంది అప్పుడే కోప్పడిపోతుంటారు. పిల్లలు మాట్లాడటానికి వీల్లేదు, భార్య మాట్లాడటానికి వీల్లేదు, చాలా పౌరుషంతో వస్తుంటాడు, అందరూ దాక్కుంటూ ఉండాలి. ప్రేమలు చల్లారిపోతాయి, ఓపిక ఉండాలి. గనుక ఒక కుటుంబాన్ని నడిపించాలి అంటే ముందుగా కోపం ఉండకూడదు. యజమానుడే కోప్పడిపోతే ఎలా చెప్పండి? దేవుడు సంఘాన్ని నడిపించటం కొరకు ఇశ్రాయేలు 6 లక్షల మందిని నడిపించడం కొరకు ఎవరికి అప్పగించాలనుకున్నాడో తెలుసండి? మోసేకి అప్పగించాలి. మోసేలో ఏంటి క్వాలిఫికేషను? ప్రపంచములో మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి సాత్వికుడట. అంటే కుటుంబానికి నాయకుడిగా ఉండవలసిన భర్తకు, అంటే పురుషులకు కోపం ఉండకూడదు. కోపంలో మీ కుటుంబాలని మీరే నాశనం చేసుకుంటున్నారు. అలా కోపట్టడం వల్ల నీ భార్య నీకు గౌరవం ఇవ్వట్లేదు, అలా కోపట్టడం వల్ల నీ పిల్లలు నీకు లోబడలేకపోతున్నారు. ఓపిక లేకపోవటం వల్ల, సాత్వికం లేకపోవటం వల్ల. కనుక మొట్టమొదట కుటుంబస్తుడుగా ఆ కుటుంబాన్ని వెళ్ళే యజమానుడికి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా నాన్న? వినపడుతుందా పురుషులకి? కోపము లేనివారును, సంశయము లేనివారు, అనుమానాలు ఉండకూడదు. నాన్న దేవుడు ఉన్నాడంటావంటే ఉన్నాడంటావని నువ్వే అన్నావు అనుకో, నీ ఇంట్లో వాళ్ళు ఏం భక్తిగా ఉంటారు చెప్పు? మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వింటున్నాడంటావంటే అని నీ బిడ్డకు అనుమానం వస్తే అనుమానం తీర్చాలి. నిజమే నాన్న, మనం ఇక్కడ ఎలాగంటే అక్కడ దేవుడికి వినపడుతుందిరా అని భక్తి నేర్పాలి. అబ్రహాము తన ఇంటి వారు అందరినీ కూర్చోబెట్టి భక్తిని నేర్పాడండి కుటుంబస్తులకి. అనుమానాలు లేకుండా తీర్చాలి, అనుమానాలు పడకూడదు, అనుమానం లేనివాడుగా, సంశయాలు లేనివాడుగా, మంచి విశ్వాసం కలిగిన వ్యక్తిగా. దేవుడంటే చక్కటి విశ్వాసం. తండ్రిగా నువ్వే, కుటుంబ యజమానుడిగా నువ్వే నీ ఇంట్లో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటే నీ బిడ్డలు, నీ భార్య ఆటోమేటిక్గా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తారు. ఆదివారం ఆరాధన వచ్చిందనేటప్పటికి ఇంటయానికి వెళ్ళిపోవాలని నువ్వు పరుగులను వచ్చి ఇంటయానికి నువ్వు వచ్చేస్తుంటే నీ కుటుంబం అంతా నీ వెనకాల పరిగెట్టుకుని వస్తుంది. నువ్వే పాటలు అయిపోయిన తర్వాత వెళ్దామంటే ఇంకా ఏముంటుంది చెప్పు? నువ్వు మాదిరి కదా, కుటుంబానికి మాదిరి కదా. నీ కుటుంబం అంతా దేవునిలో చక్కగా ఉండాలి అంటే నువ్వు కోపము లేనివాడిగా ఉండాలట, సంశయము లేనివాడిగా ఉండాలట, ఇంకేటట
పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏమండి, మేము ప్రార్థన చేయగలమన్న పురుషుల చేతులు ఎత్తండి. ఎవరికి ప్రార్థనలు రావా? పురుషులారా మీకే చెప్తున్నాను, ఏంటి ప్రార్థనే రాదా? ప్రార్థన చేసేవారుగా ఉండాలండి, ప్రార్థన పరులుగా ఉండాలి. సంఘంలో మీది సంక్షేమ కుటుంబంగా ఉండాలి అంటే నీకు ప్రార్థనే రాకపోతే ఎలా? నీ బిడ్డలకి ఏమి నేర్పుతావు? నీ మనవలకి ఏమి నేర్పుతావు? నీ కుటుంబంలో భక్తి ఎలా వస్తుందో చెప్పు. భక్తిగా యజమానుడిగా నీకే భక్తి లేకపోతే, యజమానుడిగా నువ్వే ప్రార్థన చేయకపోతే ఎలా చెప్పండి? ప్రార్థన అనేది ఫండమెంటల్ అండి, ప్రాథమికమైన కార్యక్రమం ప్రార్థన. కనుక పురుషులు ఎంత ఎలా ఉండాలట? ప్రార్థన చేసేవారుగా ఉండాలంట. ప్రార్థన అంటే అందరూ ప్రార్థన చేస్తే కుదరదు. ఇంకేంటి అన్నాడు? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి అంటున్నాడు. పవిత్రమైన చేతులు అంటే అపవిత్రమైన చేతులు ఉన్నాయా? అపవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయకూడదు. ప్రార్థన సంఘములో ప్రార్థన చేసేవాడిగా పురుషుడు ఉండాలి. సంఘములో పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసే అంత పరిస్థితి పురుషులైన వారికి, కుటుంబ యజమానులకు రావాలి. ఆ కుటుంబ యజమానులకు రావాలంటే పవిత్రమైన చేతులు అంటే అర్థం ఏంటో తెలుసండి? ఏ పాపము చేయలేని చేతులు, పవిత్రమైన చేతులు. అపవిత్రమైన చేతులు ఉంటాయా అంటే ఉంటాయి. ఎలా ఉంటాయో నీకు చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మును చూడకుండా, దేవుడు అంటున్నాడు నా కళ్ళు కప్పేసుకుంటున్నాను. ప్రార్థన చేయటానికి చేతులు ఎత్తితే దేవుడే కళ్ళు మూసేసుకుంటున్నాడంటే ఆ చేతులు దేవునికి నచ్చలేదా? ఏముందో చేతిలో? ఆ చేతులు ఏముంది అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. మీరు చేతులు చాచి ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని చూడక నా కళ్ళు మూసుకుంటున్నాను. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండిపోయాయి. చేతుల్లో దేవునికి ఏం కనపడుతున్నాయంట? రక్తం కనపడుతుందట. ఇదేంటంటే సోప్ ఎట్టు కడుక్కుంటున్నాను నేను, హ్యాండ్ వాష్ ఎట్టు కడుక్కుంటున్నాం. మా చేతులు తెల్లగా, మా కంటికి మాకు తెల్లగా కనపడుతున్నాయి. తెల్లగా నీకు కనపడుతున్నాయి, కానీ దేవునికి ఎలా కనపడుతున్నాయి? రక్తంతో కనపడుతున్నాయి. అంటే ఏమైనా మర్డర్ చేశాడా? ఎవరినైనా మర్డర్ చేసేసాడా ఆ రక్తంతో కనపడటానికి? అంటే రక్తంతో కనపడుతున్నాయి అంటే ఏమైపోయిందో దీనికి లింక్ వచ్చిన ఇంకోటి ఉందండి. 59:2-3 అదే యెషయా గ్రంథము 59 అధ్యాయము 2వ వచనం 3వ వచనం. మీ పాపాలు ఆయన ముఖమును మరుగు చేసెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ చేతులకు రక్తపు మరకలు కనపడుతున్నాయి, మీ వేళ్ళలో దోషం కనపడుతుంది దేవునికి. ఎందుకయ్యా అంటే కిందకి చదవమ్మ. ఇంకా మీ పెదవులు అబద్ధములాడుతున్నవి, మీ నాలుక ఏటమ్మా కీడును బట్టి మాట్లాడుతున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడాడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకుని ఉన్నారు. అంటే డబ్బు కొరకు మోసం చేస్తారు, డబ్బు కొరకు అబద్ధాలు ఆడుతున్నారు, డబ్బు కొరకు ఏమండి
మరొకరి కష్టాన్ని దోచుకోవటం కొరకు ఎలాంటి చెడు కార్యక్రమాన్నైనా తలపెట్టేస్తున్నారు. మంచిది కాదది, మంచిది కాదండి. మరొకరి కష్టం మనం దోచుకుంటే మన చేతుల్లో దేవునికి ఏం కనపడుతుందో తెలుసా? రక్తం కనపడుతుంది. ఆ మధ్యకాలంలో పాట ఎవరో కవి వేశాడు మొత్తం మీద, రక్తముతో నడుపుతాను రిక్షాను, నా రక్తము నా రిక్షాకు పెట్రోలు. రిక్షా కార్మికుల గురించి రాశారండి ఆ పాట. ఇప్పుడైతే ఆటో రిక్షాలు వచ్చేసినాయి కనుక, ఒకప్పుడు ఈ ఆటోలు లేని సమయంలో ఈ రిక్షాలే కదండి ఎక్కువ మంది బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్ దగ్గర దిగిన వెంటనే మరో చోటికి వెళ్ళాలంటే రిక్షా కట్టించుకుని వెళ్ళేవారు. ఆ రిక్షాలో 2 3 ఎక్కించుకుని ఆ రిక్షా అతను తొక్కేవాడండి. రిక్షా బలమంతా ఉపయోగించి తన రక్తం కరిగిపోయి, దానికి పెట్రోల్ లేదు, అతని రక్తమే దానికి పెట్రోల్ ఖర్చు అయ్యేది. ఆ చెమట కారిపోయేది, రక్తం ఖర్చు అవ్వేది, రక్తం మరిగిపోయి చెమటగా వచ్చేసేది అనమాట. కనుక ఆ రక్తం అంటే ఒకరి కష్టం. ఒక రైతు పొలంలో కష్టపడుతున్నాడు అంటే చెమట పడుతుందంటే రక్తం ఖర్చు అవుతుంది. ఒక కార్మికుడు ఫ్యాక్టరీలోకి వెళ్ళి పని చేస్తున్నాడంటే వాడు పని చేయటానికి రక్తం ఖర్చు అవుతుంది. ఒక ఉద్యోగస్తుడు పని చేస్తున్నాడంటే రక్తం ఖర్చు అవుతుంది. వాళ్ళ కష్టపడి సంపాదించినది మాయమాటలతో మోసం చేసి దోచుకుంటారే, ఆ దోచుకున్న వారి చేతులు దేవుడికి ఎలా కనపడుతున్నాయంట? రక్తంతో కనపడుతున్నాయి. నువ్వు చంపవసరం లేదు, వాళ్ళ యొక్క కష్టాన్ని దోచుకున్నావు. ఆ కష్టము అన్యాయంగా అబద్ధాలాడి ఎవడో ఒకడు వచ్చాడు ఆ మధ్యకాలంలో, మీరు 5,000 కట్టండి, తర్వాత నెలకి మీకు 5,000 ఇచ్చేస్తానని ఎంతోమంది పేదవాళ్ళని చేత కట్టించేసుకుని వాడు ఎత్తేసాడు. కొన్ని కోట్లు. అమాయకులు చాలామంది ఒక్కోసారి మనం 5,000 కడితే ఆ తర్వాత నుంచి నెల 5,000 వచ్చేస్తాయంట అనుకుని అప్పులు చేసి కష్టపడి సంపాదించిన ఆ కష్టార్జితం ఆ 5,000 కట్టేస్తే ఆడు కొన్ని కోట్లు దోచుకుని వెళ్ళిపోయాడండి. ఎంత మోసం అది! ఎంతమంది రక్తం ఆడి చేతులు కంటుకుంది, ఎంతమంది అబద్ధాలాడి డబ్బు కొరకు అబద్ధాలు ఆడుతున్నారు, డబ్బు కొరకు మోసం చేస్తున్నారు, డబ్బు కొరకు నమ్మించి ముంచేస్తున్నారు. ఎదుటివాడి కష్టం కదా. నీ పొరుగువానిదేది ఆశించవద్దు, నీకున్న దానితో బ్రతుకు అన్న దాని మీద కనీసం అవగాహన లేక ఎదుటివాడిని ఎలా మోసం చేసి దోచుకోవాలనేదే ఈరోజు అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ యజమానులారా, మీరు పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలంటే ఎలాంటి దోపుడు సొమ్ము మీకు వద్దు, దాని మీద మనసు పెట్టకండి. ఎలాంటి అన్యాయాలకి అక్రమాలకి వెళ్ళకండి, ఎలాంటి అబద్ధాలు ఆడకండి. మీరు ఎలా ఉండాలో తెలుసా? నీ కుటుంబం సంక్షేమ కుటుంబంగా ఉండాలి అంటే నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసే ప్రార్థనా పరుడుగా ఉండాలి. ఎర్రగుంటల్లో మరి తమ్ముడు యోహాను అలాంటి పురుషులను తయారు చేయాలి. సంఘం నుండి చేతులెత్తి ప్రార్థన చేసే, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసే పవిత్రమైన పురుషులు సంఘానికి స్తంభాల్లా నిలబడాలి. మేము ఎందుకు ప్రార్థన చేయకూడదు? మేము కూడా ప్రార్థన చేయాలి. ఒక పురుషుడు ప్రార్థన చేస్తే సంఘం అంతా ఆమెన్ అంటుందంటే ఎంత గొప్ప భాగ్యం అండి అది. సంఘంలో నిలబడి ప్రార్థన చేయటం, నీవు చేస్తున్న సంఘం అంతా తరపున నీవు ఒక్కడ నిలబడి ప్రార్థన చేయటం అంటే అది గొప్ప లీడర్షిప్ కదండి. ఇది దేవుడు ప్రతి పురుషుడికి రావాలని కోరుకుంటున్నాడండి. నేను వద్దులేండి, మా పాస్టర్ గారు చేసేస్తారు, మా ప్రిన్సిపాల్ చేసేస్తాడు, మా వైస్ ప్రిన్సిపాల్ చేసేస్తాడు, లేకపోతే ఇంకా ఎవరో వాళ్ళకి సహకారంలో ఉన్నారు అలా చేసేస్తారు, మేము అవసరం లేదండి అనుకుంటున్నారా? మీకు వద్దా పరలోకం? మీ కుటుంబం సంక్షేమంగా ఉండాలని వద్దా? మీ కుటుంబానికి మంచి నాయకుడిగా మీరు ఉండరా? నేర్చుకోండి, ప్రార్థన చేయడం నేర్చుకోండి,
సంఘంలో నిలబడి ప్రార్థన చేసే గొప్ప భాగ్యాన్ని పొందండి. అది మీకే ఇచ్చాడు, అది మీకే ఇచ్చాడు. మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటానని రెడీగా ఉన్నాడు. సంఘ పెద్దలుగా పురుషులనే పెట్టాడండి. ఎక్కువ శాతం పురుషులు సంఘాన్ని ఏలేవారుగా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఈరోజు అలాంటి పెద్దలు ఉంటున్నారండి సంఘంలో? చెప్పండి. పవిత్రమైన చేతులెత్తి ఏ అబద్ధం ఆడకుండా, ఏ మోసం చేయకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసే పురుషులు సంఘాన్ని పాలించే నాయకులుగా మారాలి. ఏమన్నా మధ్యకాలంలో ఒక అతను ఓ మీటింగ్కి ఇలాగే నాలాగా ఓ బోధకుడిని రప్పించారంట. ఆ బోధకుడు ప్రసంగం చేస్తూ మధ్యలో కొటేషన్ గురించి ఒక కోట్ చెప్పాడు అతను. యోహాను 3:16 తెలుసా అన్నాడట. మీకు తెలుసా? ఏముంటుంది చెప్పమ్మా, అనుమానం ఎందుకు? కరెక్టేనే. యోహాను సువార్త 3:16 ఏముంటుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట యోహాను 3:16. దీని గురించి పాస్టర్ గారు అడుగుతుంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ యోహాను 3:16 ఎంతమందికి తెలుసు అంటే ఎవరో చెయ్యెత్తట్లేదంట. రెండోసారి అడిగాడట, యోహాను 3:16 ఎంతమందికి తెలుసు అంటే అమ్మో అందరూ భయం మోకాలు వేసి బిక్కుమంటున్నారటండి. ఏంటి యోహాను 3:16 అడుగుతున్నాడు ఏంటి ఈయన అని ఏంటంటే అలా చూస్తున్నారు. యోహాను 3:16 తెలియదని మూడోసారి అడిగినప్పుడు ఒక ఆయన పెద్ద కర్రట్టుకొచ్చి పాస్టర్ గారి బుర్ర మీద ఎట్టేసాడట. నీ బుర్ర పగల కొట్టేస్తానరని. అంటే ఆయన సంఘ పెద్ద, ఆయన పేరు యోహాను, ఆయనకు 3 భార్యలు, 16 మంది పిల్లలు. అర్థమైందా మీకు? ఆయన పేరు యోహాను, ఆయనకు 3 భార్యలు, యోహాను 3:16 అంటే 16 మంది పిల్లలు. ఆయన సంఘ పెద్ద, గొప్ప పెద్దలే కదండి. అలాంటి వాళ్ళు పెద్దలు కాదండి. సంఘ పెద్దలు ఎలా ఉండాలి అంటే ఏకపత్ని పురుషుడై ఉండాలి, ఒకే భార్య ఉండాలి. ఏమండి? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించేవారుగా ఉండాలి. అలాంటి పురుషులు సంఘంలోకి రావాలండి, సంఘంలో తయారవ్వాలి. అండ్ ఇంకా వీళ్ళ గురించి చెప్తే చాలా ఉంటుంది, మనకు టైం అయిపోతుంది, 4 అయిపోతుంది కనుక మరి పురుషుల గురించి చెప్పారు, స్త్రీల గురించి చెప్పరా అంటే స్త్రీల గురించి కూడా ఒక మాట చెప్తానండి. అదే కింద వచ్చిన తిమోతి రాసిన మొదటి పత్రిక 2:9. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:9. మరియు స్త్రీలకి ఏం బోధిస్తావు తిమోతి? పురుషుడికైతే కోపం లేనివారు, సంశయం లేనివారు, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసేవారుగా ఉండాలని నేర్పించు అన్నాడు. మరి స్త్రీలకి ఏం నేర్పిస్తావు అంటే స్త్రీలు అనుకువ చూసిన వెంటనే ఎలా ఉండాలి? అనుకువతో ఉండాలి. పురుషుడిగా మగరాయిలా తెలిపోకూడదు, అనుకువ. అందుకే చీర కట్టుకుని చక్కగా చెంగు కప్పుకుని స్త్రీ ముసుకేసుకుని చక్కగా ఉండాలండి. కొంతమంది పురుషులకు కింద కూర్చుంటే స్త్రీలు కాలు మీద కాలు వేసుకుని ఇలాగ ఊపుతుంటే ఎలా ఉంటుంది? గొప్ప అనుకువే. అనుకువ. పురుషుడు కూర్చుంటే స్త్రీ నిలబడాలి, లేకపోతే కింద కూర్చోవాలి. పురుషుడు వచ్చాడంటే లేచి చైరిచ్చేయాలి. కొంతమంది ఎవరో పురుషులు వచ్చినా అతనికి కింద కూర్చుంటాడులే, లేదు, అనుకువతూ ఉండాలి. అనుకువ. స్త్రీ చూసిన వెంటనే అనుకువ, లోబడి ఉండాలి, భర్తకు లోబడి ఉండాలి, అనుకువతూ ఉండాలి. అనుకువతోనూ స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటి? స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటి? మంచి బుద్ధి. ఇంకా
ఇంకా దాన్నే ఏమన్నాడంటే గుణవతి. గుణవతి అంటే సంఘములో ఉన్న స్త్రీలు ఎలా ఉండాలో తెలుసా? మంచి బుద్ధి అంటే గుణవంతురాళ్ళుగా ఉండాలి. మరి గుణవంతురాలు ఎవరు? గుణవంతురాల గురించి వెళ్ళాలంటే పాత నిబంధనలోకి వెళ్ళాలి కదండి. సామెతల గ్రంథం, జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథం 31 అధ్యాయము 10వ వచనంకి వెళ్తే అక్కడ గుణవంతురాలు గురించి ఉంటుంది. చూడండి ఒక్కసారి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. స్త్రీలారా మీరు చాలా జాగ్రత్తగా వినాలి. గుణవతి అయిన స్త్రీగా ఉంటున్నావా, గయ్యాలైన స్త్రీగా ఉంటున్నావా? గుణవతి, గుణవతి ముత్యం కంటే అమూల్యమైందట. ముత్యము కంటే అమూల్యమైనదిగా నువ్వు గుణవంతురాలుగా ఉండాలి అంటే గుణవంతురాలు ఏం చేస్తుంది అక్కడ రాశాడు. అధ్యాయం చదువుకుంటే ఏం చేస్తుంది గుణవంతురాలు? ఒక్కోసారి టక్ చదువమ్మా కొంచెం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఏమంటే భర్తకి నమ్మకంగా ఉన్నావా భార్య? నీ యజమానుడికి, నీ పెనిమిటికి, ఎవరికో కాదు, నిన్ను కట్టుకుని నీకు పోషిస్తున్న పెరిమిటికి నమ్మకంగా ఉన్నావా? ఒక ఆయన బియ్యం పెట్టి కూడా తాళం వేసుకుని బయటకు వచ్చేస్తున్నాడు. ఏరా నాయన అంటే, మా ఆవిడ మీద నమ్మకం లేదండి, వాళ్ళ పుట్టింటోళ్ళకి పంపించేద్దండి బాబు, నేను ఎలాగ వస్తేని. పుట్టింటోళ్ళకి నమ్మకం లేదా? పుట్టింటోళ్ళ మీద ఉన్న ప్రేమ అత్తింటోళ్ళ మీద ఉండదండి చాలామందికి. తప్పండి అది. ఏమండి, అత్తింటోళ్ళైనా పుట్టింటోళ్ళైనా తల్లిదండ్రులే కదండి. మన మధ్యన పిల్లడు ఒకటి చూపించాడు నాకు. ఓ భర్త చెప్తున్నాడు భార్యకు, అమ్మాయి అమ్మ వస్తుంది, మరి బజార్కి వెళ్ళి ఏం తెమ్మంటావు అని అడిగాడు. ఈవిడ అనుకుంది వాళ్ళ అత్తగారు వస్తుంది, ఏలమ్మ అలా ఆయన వాళ్ళ అమ్మ వస్తుంది అనుకుని, ఎందుకు బజార్కి వెళ్తాం, పప్పు ఉన్నది ఇంట్లో, పప్పు పెట్టేస్తానులే, పప్పుచారు కాసేస్తానులే అన్నదంట. మీ అమ్మకి అది ఇష్టమేమో కాసే అంటే, వచ్చింది మా అమ్మ. అయ్యో మీ అమ్మ అనుకున్నానండి. ఏమండి వెళ్ళి బజార్కి వెళ్ళి మటన్ తీసుకొస్తారా? బతిమాలేస్తుందా అలా ఆయన్ని. ఏమండి, అత్తగారు నోలాగా, ఏమండి తల్లి నోలాగా, అత్తింటోళ్ళు నోలా, పుట్టింటోళ్ళు నోలా చూసే పరిస్థితి అండి చాలామందికి. కొంతమందికి అత్తింటోళ్ళకంట పుట్టింటోళ్ళ మీదే, మా పుట్టింటోళ్ళు అంట మొదలెడతారు. అక్కడే వచ్చేస్తాయి గొడవలు. ఎప్పుడైతే భర్తకి పెళ్ళైపోయిందో వాళ్ళకి చెప్పాడు, కుమారి నీ స్వజనమును మరువుము, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టుము, నీ తండ్రి ఇంటిని మర్చిపో, నీ స్వజనులు మర్చిపో. ఏ ఇంటికైతే అడుగు పెడుతున్నావో అదే నీ ఇల్లు, వారే నీ వారు, అక్కడ చూసుకో. అందుకే చాలామందికి అర్థం కాదండి. ఏమండి, పెళ్ళైన తర్వాత అండి మా అబ్బాయి, మా కోడలో ఇంకా రేపు ఎల్లుండి వస్తుంది అనమాట వాళ్ళ ఇంటికాడ నుంచి. మా అబ్బాయి ఫోన్ చేశాడు, డాడీ మరి ఈ అమ్మాయి హేమ బిందు ఏమని పిలవమంటారు మిమ్మల్ని? అంకుల్ అని పిలవమంటారా, లేకపోతే మామయ్య గారని పిలవమంటారా, ఏమని పిలవమంటారు చెప్పండి, అదే చెప్తాను, ఈ అమ్మాయికి అలాగే పిలుస్తుందంటే, అప్పుడు నేను అన్నాను, డాడీ అని పిలవమనరా అన్నాను నేను. అదేం డాడీ అన్నాడు. అవును డాడీ అని పిలవమన్నాను, నాకు అలాగే ఇష్టం. ఎందుకంటే నేను మాంగారిని కదా పిల్లకి. మాంగారిని ఇంగ్లీష్లో ఏమన్నారో తెలుసా? ఫాదర్ ఇన్ లా అంటే చట్ట ప్రకారమైన తండ్రి. అత్తగారిని మదర్ ఇన్ లా, చట్ట ప్రకారమైన తల్లి. ఇప్పుడు నా కోడలు నన్ను డాడీ అనే పిలుస్తుందండి. మామయ్య అన్నదనుకోండి,
పళ్ళు రాలగొట్టేస్తాను. అలా పిలిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు. తండ్రి అని పిల్లలు నేను కూతురుగానే చూస్తాను, పిల్లని కూతురుగానే చూస్తానండి. కనుక భర్త నమ్మి సంసారాన్ని అంతా నీకు వదిలిపెట్టాలంటే నీకు ఎలా నువ్వు ఎలాగ ఉండాలి? నీ భర్తకు నమ్మకస్తురాలుగా నీవు ఉంటున్నావా? అపనమ్మకస్తురాలుగా ఉంటున్నావా? ఆమె పెడిమిటి ఆమె యందు నమ్మకించును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఎంతో కొంత భర్తకి సహకరించాలి, భర్తకి సహకరించాలి. నా భార్య అండి ఎంఏ చదువుకుంది. ఎంఏ చదువుకుని ఏమండి నేను ఉద్యోగం చేస్తానండి అంటే, ఉద్యోగం చేస్తానండి వద్దు అన్నాను నేను. అప్పట్లో పిల్లలు చిన్నోళ్ళు. ఆమె లెక్చరర్ పోస్ట్ వస్తుంది కాలేజీలో. వద్దు, వీళ్ళు ఏమైపోతారు? నువ్వు ఉద్యోగం చెయ్యాలంటే అమ్మాయి, నీవు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేంత వరకు, స్కూల్కి వాళ్ళే తయారైపోయి వెళ్ళిపోయేంత వరకు నీకు ఏ ఉద్యోగం ఉండకూడదు అనేసాను. అలాగే ఉందండి. అయిపోయిన తర్వాత అప్పుడు అడిగింది, ఏమండి చాలా కష్టమవుతుంది కదా మీకు, చేస్తాను, సరే వెళ్ళు అంటే. కుటుంబంలో యజమానుడు ఒక్కడే కష్టపడుతున్నాడు, నేను కూడా ఎంతో కొంత సహకరించాలి అనే పరిస్థితి ఉండాలి. ఇప్పుడు ఆమె ఒక మహిళా డిగ్రీ కాలేజీకి ప్రిన్సిపాల్గా చేస్తుందండి. ఆ ప్రిన్సిపాల్ అయినా ఎలాంటిదంటే, మీటింగ్ ఉంటే మానేయాలి అంతే, అలాంటి ఒప్పందం. ఏ మీటింగ్కి ఆ ఉద్యోగం అడ్డు రాకూడదు. ఇప్పటికి ఒక్కోసారి వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చేస్తుంటుంది. పిల్లలు ఆల్ టికెట్ల మీద వాటి మీద వీటి మీద సంతకాలు పెట్టడానికి వెళ్ళొస్తాను అని సంతకాలు పెట్టి వచ్చేస్తుంటుందండి. అంతే. సేవ, స్త్రీల మీటింగ్ వెళ్ళిందంటే అక్కడ ఉద్యోగం మానేయవలసిందే. ఎంతో కొంత అప్పుడప్పుడు తన జీతాన్ని పట్టుకొచ్చి ఇస్తుంటుందండి కుటుంబాన్ని అవసరతల కొరకు. ఏమండి ఇదిగోండి నా వంతు పనిగా, ఇదిగో నేను నెలంతా కష్టపడి పని చేశాను, నాకు వచ్చిన జీతం ఇదిగో కుటుంబంలో ఖర్చు పెట్టండి. మీరు ఒక్కరే కాదు, గుణవతి అయిన స్త్రీలు భర్త ఎందుకు తేడో తెత్తే వండి పెడతాం, లేకపోతే లేదని కూర్చుంటారండి చాలామంది. కొంతమంది భర్తలు కష్టపడుతున్నారని భార్యలు ఇంట్లో ఉండి కష్టపడుతుంటారు. అల్లికలు అల్లో, లేకపోతే చిన్న పనులు చేసో, చిన్న వాళ్ళకు వచ్చిన టైలరింగ్ ఒక మిషన్ పెట్టుకుని ఆ మిషన్ కుట్టుకునో, ఏదో ఒకటి భర్త కొరకు సహాయపడాలి. ఇక్కడ ఈవిడ అలాగే చేసిద్దట. ద్రాక్ష తోట నాటించి పండించిందట. ఎంత బాగుంటాయని, ఎన్ని మంచి లక్షణాలు ఉంటాయంటే, ఆమె చీకటి ఉండగానే లేస్తుందట. మీరు లేస్తున్నారా? నేను చీకటి ఉండగానే లేస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండమ్మా. మీకు ఎవరో లేరా? సిగ్గుపడకుండా ఎత్తండి, పర్లేదు. 1 2 ఆ మామగారు మీకు అలవాటేళ్ళండి, ఆ వారికి 3 4 5 కనవాళ్ళు అందరూ సూరన్న వచ్చి వేడెక్కువైపునా సూర్యుడు వచ్చేసినా లేవట్లేదండి చాలామందిని. చీకటి ఉండగా లేచే వాళ్ళు చాలామంది ఈ మధ్యకాలంలో కొంతమంది చీకటి ఉండగా లేస్తున్నారు. ఎందుకు? వాకింగ్ చేయటానికి, రోడ్లు ఖాళీగా ఉంటాయి, దానికి కొరకు కాదు. చీకటి ఉండగానే ఎందుకు లేస్తుందో తెలుసా? తన ఇంటి వారికి ఆహారం సిద్ధపరచడానికి ఆమె చీకటి ఉండగానే లేస్తుందట. భర్త లేవకముందు, పిల్లలు లేవకముందు చీకటి ఉండగానే లేచిపోయి వాళ్ళు వెళ్ళిపోతారేమో, వాళ్ళందరికీ ఆహారం సిద్ధపరచాలనే ఉద్దేశంతో స్త్రీ లేచి వంట చేసేయాలండి. అది బైబిల్ నేర్పిస్తుంది. ఎంత చేసి ఆమెను అంటారంట, భర్త అంటాడంట, పతివ్రతను అనుసరించిన వారు చాలామంది ఉన్నారు, కానీ వారికి మించిన దానివి నీవని భర్త లేసిపోతాడట. పిల్లలు అంటారంట, అమ్మా నువ్వు ధన్యురాలు అమ్మ అంటారట. గుణవతి అయిన స్త్రీ అలాగ ఉండాలండి. గనుక స్త్రీలారా మీరు ఎలాగ ఉండాలి అంటే, అనుకువ స్వస్థ బుద్ధి కలవారయ్యుండి ఏమేసుకోవాలటండి? తగుమాత్రపు వస్త్రాలు. అండ్ మా అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు రాజమండ్రి వెళ్ళమండి బట్టలు కొనడానికి. బట్టలు ఎంత ఖరీదు ఉంటుందో నాకు అప్పుడు అర్థం. చీరల్లో నేను అప్పటి వరకు కొనలేదు. చీరలో ఏమున్నాయండి మీ షాపులో అన్నాను నేను. ఆ షాపులో సేల్స్ మ్యాన్, అండ్ మా దగ్గర 100 రూపాయల చీర దగ్గర నుంచి 1,00,000 రూపాయల చీర వరకు ఉందండి అన్నాడు. ఆ 1,00,000 రూపాయల చీర ఎట్టారా అన్నాను నేను. ఆడు నిజంగా కొనేస్తాడు అనుకుని అట్టుకొచ్చాడు. చూశాను, వద్దులే పెట్టేయి. అదైనా 6 గజాలు ఉండే చీరే.
ఏమండి 300 ఎడితే కాటన్ చీర వస్తా చక్కగాను, అది 6 గజాల చీర. ₹1,00,000 ఇట్టి కట్టుకోవటం ఎందుకు? తగుమాత్రపు వస్త్రాలు. అందరిలోనూ స్పెషల్గా కనపడాలని కొంతమందినండి, వాళ్ళు చూస్తుంటే నాకు ఒళ్ళంతా ఎరాటం పుట్టేద్దండి. మెరిసిపోతుంటారు తలుకులు అద్దాలతో ఉన్న చీరలు, మెరుపులతో తలుకుమంటుంటారు. ఏంటి చీరలు అసలు? ఒక్కొక్కరు చీరలు వేసవికాలంలో వీళ్ళు ఎలాగో నిలబడుతున్నారు. అబ్బా, ఆ బట్ట ముట్టుకుంటేనే ఒళ్ళంతా గగురుపాటు వచ్చినట్టు ఉంటుంది. కాటన్ది కట్టుకు ఎంత బాగుంటుంది, ప్రాణానికి ఎంత హాయిగా ఉంటుంది. తగుమాత్రపు వస్త్రాలు వేసుకోవాలి. తగుమాత్రపు వస్త్రములు వేసుకుని జడలు మొత్తం జుట్టంతా జడలు కోవటం కూర్చుంటే అయిపోద్ది. ఒక జడ వేసుకో చక్కగా బాగుంటుంది. జడలతోనైనాను బంగారముతోనైనాను చెవుల నుంచి ముక్కుల నుంచి ఏమో తలకి, ఏమంటే చేతులు కాళ్ళకి నడానికి మెల్లో అమ్మూరులాగా దిగేసుకుంటారంటే చాలామందిని. ఆ బంగారం మీద మక్కువ చాలక బంగారం లేకపోయినా దానికి గోల్డ్ నగలు పెట్టేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో తెగ పెట్టేసుకుంటున్నారు. అవి కాదు అలంకరణ. మీకు అంటాడు సాధువు గుణం అనే అలంకరణ, మృదువైనట్టు సాధువైనట్టు గుణమను అక్షయ అలంకరణ మీకు అలంకరణగా ఉండాలి. అది ఇక తీతుకు రాసిన పత్రికలో 2:3 4 5 చదివితే స్త్రీల గురించి ఉంటుందండి. ఎలాగనగా వృద్ధులు, సంఘంలో ఉన్న వృద్ధులు మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారునై ఉండి విశ్వాస ప్రేమ సహనమునందు లోపము లేని వారుగా ఉండాలని వారికి బోధించిన ఆయన తీతు వారికి బోధించు అన్నాడు. అలాగునే వృద్ధ స్త్రీలు, కొండెగత్తెలు అంటే అక్కడిక్కడ చెప్పేవాళ్ళుగా చాలామంది వృద్ధ స్త్రీలు, ఏమైనా మిడిల్ క్లాస్ మధ్య వయసులో ఉన్నప్పుడు బాగానే ఉంటారు, కానీ వృద్ధాప్యంకి వచ్చేటోడికి ఇలా చేదస్సు అవుతుందని చాలామందికి. భార్య భర్తలకి లింక్ పెట్టేస్తుంటారు, పక్కింటోళ్ళకి లింక్ పెట్టేస్తుంటారు. కొండెలు లేనిపోని చెప్పి కుటుంబాల విడగొట్టేస్తుంటారు చాలామందిని. అలా వద్దు. వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలంటే దేవుని సన్నిధికి వచ్చేయి, ప్రార్థన చేసుకో, వాక్యం చెప్పుకో, వాక్యం చదువుకో, నీకు చేతనైతే మరొకరికి వాక్యం చెప్పు, దేవుని సేవకులకి ఏమైనా సహాయం చేయి, పరిచర్య చేయి. అంతేగాని కుటుంబాలను విడగొట్టే కొండెగెత్తే పనులు చేయకూడదని బోధించిన ఆయన బోధించు. సంక్షేమ కుటుంబాలు ఎలా ఉండాలి అంటున్నాడు. మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు. యవ్వన స్త్రీల గురించి చెప్తున్నాడు ఇప్పుడు. జాగ్రత్తగా వినాలి స్త్రీలందరూ. యవ్వన స్త్రీలు ఎలా ఉండాలట? భర్తలకు లోబడాలి, తమ భర్తలను శిశువులను ప్రేమించేవారిగా ఉండాలి. ఎలా ఉండాలట? భర్తలను శిశువులను ప్రేమించాలి. ప్రేమ త్యాగం, ఎంత త్యాగమైనా చేసేస్తుంది. ప్రేమ వాళ్ళ కొరకు ఎంత కష్టమైనా పడుతుంది. భర్త అంటే ప్రేమ కలిగి ఉండాలి, శిశువులంటే పిల్లలంటే ప్రేమ కలిగి ఉండాలి. వాళ్ళ కడుపు నింపాలి, వాళ్ళకి మంచి బట్టలు ఉండాలి, వాళ్ళందరిలోనూ బాగుండాలి అని కోరుకునేదేనండి అసలు సిసలైన స్త్రీ. ఆమె ఎవరట? గుణవంతురాలు. ఏమండి? ఒకప్పుడు ఆ మాట చదువుదామా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఎప్పుడు? ఇప్పుడునా? అప్పుడేనా? ఇప్పుడునా? ఇది రాసేటప్పటికి గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు. క్రీస్తు పూర్వం సొలొమోను గారి కాలంలో గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు. ఇప్పుడు ఏమండి, నేను 2002లో దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక సెల్ ఫోన్ తెచ్చుకున్నానండి. ఇలాంటిది కాదు, మామూలు సెల్ ఫోన్.
2002లో దుబాయ్ వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ సెల్ ఫోన్ కొని తెచ్చుకున్నాను. మా ఊర్లో నేను ఎప్పుడైనా బండి ఆగి ఫోన్ మాట్లాడుతుంటే ఏంటి వైర్ లేకుండా వీడు ఎలా మాట్లాడేస్తున్నాడు ఆశ్చర్యంగా విచిత్రంగా చూసేవారండి నన్ను. అందరికీ నిజమే కదా, మనం ఎక్కడున్నా చక్కగా ఫోన్ మాట్లాడుకోవచ్చు కదా. ఫోన్ మాట్లాడాలంటే ఇంటికి వెళ్ళాలి, దానికి ఏమో వైర్ ఉండాలి, ఆ ఫోన్ దగ్గర మాత్రమే మాట్లాడాలి, ఇంకా పక్కకు వచ్చి మాట్లాడటక్కలేదు. ఇలాంటిది ఉంటే బాగుండు కదా అనుకున్నారు. ఒకప్పుడు సెల్ ఫోన్ అరుదు, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అయినా అరుదుగా ఉందా. అడుక్కునేవాడు కూడా చిల్లర లేదురా అంటే స్కానర్ పెడతానే వేస్తారా సార్ అంటున్నాడు. ఆడికి ఫోనే, అందరికీ ఫోన్లే. ఫోన్ ఏమైనా అరుదుగా, ఒకప్పుడు అరుదు, ఒకప్పుడు చికెన్ తినాలంటే ఏమండి పండక్కో చుట్టాలు వచ్చినప్పుడు నాటుకోడి ఇంట్లో పెంచుకుని అది కోసుకొని తినేవాళ్ళం కదండి. ఒకప్పుడు కోడి మాంసం అరుదు, ఇప్పుడు చికెన్ మీద అందరూ పడ్డారు కనుక చికెన్ ఉత్పత్తి పెంచారు, కోళ్ళ ఫారాలు పెట్టేశారు. మనం పెళ్ళికి వెళ్తే ఒక్కొక్కడికి ఒక్కొక్క కోడి, ఏం తింటారు అంటే ఎన్ని కోళ్ళు. ఒకప్పుడు అరుదుగా ఉండేది, ఒకప్పుడు కోడిగుడ్లు కూడా అరుదే. చికెన్ అరుదైతే కోడిగుడ్డు కూడా అరుదే. కోడిగుడ్డు ఒక్కొక్క గుడ్డు ఇద్దరికి శిరసకం చేసేసారు. ఇప్పుడు అలాగే చూస్తారు. ఎన్ని గుడ్లండి ఇప్పుడు. ఒకప్పుడు అరుదు, ఇప్పుడు పెంచేశారు. ఒకప్పుడు మామిడిపళ్ళు అరుదు, మామిడిపళ్ళు వచ్చినాయంటే సంతలోకి వెళ్ళి గబ్బా కొనుక్కుని అమ్మయ్య ఈ సంవత్సరం పరక మామిడిపళ్ళు కొనుక్కుని తినేసాను రా బాబు అనేవాడు. ఇప్పుడు చూడండి బజార్ నిండా మామిడిపళ్ళే, ఎర్రగొంటల బజార్ నిండా మామిడిపళ్ళే, అక్కడ పక్కకెళ్ళి పొద్దుటూరు అక్కడ ఫుల్గా మామిడిపళ్ళే, జమ్మలమడిగిలు అక్కడ మామిడిపళ్ళే, విజయవాడ అక్కడ మామిడిపళ్ళే, వైజాగ్ అక్కడ మామిడిపళ్ళే, మొత్తం మామిడిపళ్ళు ఏంటంటే బాబు మొత్తం ఎక్కడ చూసిన మామిడిపళ్ళే కనపడుతున్నాయి. జనాభా పెరిగిపోయారు, మామిడిపళ్ళు పెరిగిపోయినాయి. ఎలా పెరిగిపోయినాయి? అరుదైనవి పెంచేశారు. ఒకప్పుడు చేపలు చాలా అరుదుగా ఉండే, ఇప్పుడు చేపలు. ఒకప్పుడు రొయ్యలు చాలా అరుదుగా ఉండే, ఇప్పుడు రొయ్యలు ఉత్పత్తి చేశారు. అరుదుగా ఉండేవన్నీ ఉత్పత్తి చేశారు. ఏదైతే అరుదుగా ఉంటున్నాయో ఆ జాతిని, ఆ ప్రోడక్ట్ను ఉత్పత్తి చేస్తున్నారు. టీవీలు అరుదుగా ఉండే, ఇప్పుడు టీవీలు ఉత్పత్తి ఎక్కువైపోయింది. ఏదైతే అరుదుగా ఉందో అది ఉత్పత్తి అయిపోయింది. గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదు. గుణవతి అయిన స్త్రీని ఉత్పత్తి చేయట్లేదా? ఉత్పత్తి చేసే కేంద్రం ఉందండి, అదే సంఘం. ఒకప్పుడు అరుదు, ఇప్పుడు సంఘంలో గుణవంతురాళ్ళు తయారవుతున్నారు. గుణవంతురాలు ఎలా ఉండాలో సంఘంలో బోధ, సంఘ సహవాసములో సంఘానికి వెళుతున్న ప్రతి స్త్రీ తన ఇంటిని ఎలా చెక్కబెట్టుకోవాలో, తన భర్తకి ఎలా లోబడి ఉండాలో, తన బిడ్డలను ఎలా పెంచాలో అవన్నీ సంఘంలో నేర్పిస్తున్నారు. సంఘం నుంచి ఉత్పత్తి చేసే ఒక అరుదైన ప్రోడక్ట్ ఏదో తెలుసండి, గుణవంతురాళ్ళను ఉత్పత్తి చేస్తుంది. చాలామంది అయ్యా మీ సంఘంలో ఒక మంచి అమ్మాయిని చూస్తారా, మాకు మా అబ్బాయికి పెళ్లి చేసుకుందరు అనుకున్నా. ఏ సంఘంలో ఎందుకు చూడాలనుకున్నా? భక్తి పరురాలు కావాలి, వాక్యం తెలిసిన ఆవిడ కావాలి, చక్కగా పని చేస్తారు. నిజంగా మన సంఘాల్లో చాలామంది ఉన్నారండి. మా సంఘంలో, ఈ సంఘంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ మా సంఘంలో ఆడపిల్లలు 100 మందికి వండమ్మంటే నిమిషాల్లో వండేస్తారండి వాళ్ళు. వంటలు మెట్టం మేము అసలు, మా పిల్లలే వండేస్తున్నారు, నేర్చేసుకున్నారు. బైబిల్ కాలేజీ కట్టేటప్పుడు అండి ప్రతిరోజు 50 మంది పని చేసేవారు. వాళ్ళందరికీ భోజనాలు ఉండాలి. భోజనాలు వండేశారు, వండేయటమే పిల్లలు. తాపీ పని నేర్చేసుకున్నారు. ఏమండి ఈ 3 ఫ్లోర్లు కట్టడంలో ఒక్క కూలీని కూడా పెట్టకుండా కట్టాము. పిల్లలందరూ పని చేశారు. ఏమండి ఒక దైవజనుడిని ఎలా గౌరవించాలి, అతనికి ఎలా పరిచర్య చేయాలి, ఎలా సేవ చేయాలి, ఇదిగో మన సంఘంలో ఉన్న ఆడబిడ్డలు చేస్తున్నారు. గుణవంతురాళ్ళను తయారు చేస్తుంది సంఘం. సంఘ సహవాసములో
గుణవంతురాళ్ళు తయారవుతున్నారు. బయట దొరకరు ఇక్కడ ఎక్కడ. సంఘం నుంచే గుణవంతురాళ్ళు వెళ్ళాలి. సంఘమే నేర్పిస్తుంది, గుణవంతురాళ్ళుగా తయారు చేస్తుంది. ఇంకా అరుదనకండి. అర్థమైందమ్మా? గుణవంతురాలు యొక్క క్యారెక్టర్లు ఏంటి అన్నీ నేర్పిస్తున్నప్పుడు మీరు సరి చేసుకుని చక్కగా పని చేస్తుంటే ఏమండి, మీకంటే ఎవరు చెప్పండి గుణవంతురాలు? భర్తకు లోబడి ఉంటున్నారు కదండి. మేము లోబడమంటారా? లోబడుతున్నారు, గౌరవిస్తున్నారు, భర్తకి సహకరిస్తున్నారు, దేవుని పనిలో సహకరిస్తున్నారు. అలాంటి వాళ్ళు చాలామంది. ఏమండి, మొన్న మేము సెమినార్ పెట్టినప్పుడు ఏది స్వరూప, ఇదమ్మా స్వరూప వెళ్ళిపోయిందా? అది అక్కడ ఉంది. ఈ అమ్మాయి అండి, ఏ ఊరు నుంచి అమ్మా మీరు వచ్చింది? పులివెందల నుంచి. బాత్రూములు ఎవరికి అడుగుతారని నేను, బాబురావు, మేమందరం సతమతం అయిపోతుంటే ఈ అమ్మాయి వచ్చి, అన్నయ్య ఆ పని ఏదో మాకు అప్పగించండి. నేను నాతో పాటు కొంతమంది స్త్రీలు వచ్చారు, మేము కడిగేస్తాం అన్నయ్య అని ముందుకు వచ్చారండి. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు అందరూ నిలబడండి, అలా నిలబడండి. ఎంతోమంది, వేల మంది పరిశుద్ధులు వస్తే వాళ్ళ కొరకు బాత్రూములు కడిగారండి పిల్లలు. వీళ్ళ గోదా గుణవంతురాళ్ళు. ఒకసారి గట్టిగా చెప్పండి, కొట్టండి. వండర్ఫుల్, వండర్ఫుల్. కూర్చోండి అన్న, కూర్చోండి. ఏమండి, బాత్రూములా మేమా కడగటమా అనుకుంటారా? దేవుని పరిచర్య అండి, దేవుని పరిచర్య, సేవ. యేసుక్రీస్తు పాదాలే కడిగాడండి, శిష్యుల పాదాలే కడిగాడు. ఎంత తగ్గించుకున్నాడు. కనుక ఇలాంటి పిల్లలు, ఆడపిల్లలు, ఇలాంటి పిల్లలు తయారవుతున్నారండి మన సంఘాల్లో. పరిచర్య చేసుకునే పిల్లలు. వాళ్ళకంటే గుణవంతురాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరుంటారు చెప్పండి? అలాంటి గుణవంతురాళ్ళను తయారు చేస్తున్నది కేంద్రం. గుణవంతురాలైన స్త్రీ దొరుకుట అరుదు ఒకప్పుడు. ఇప్పుడు సంఘం నుండి ఉత్పత్తి చేస్తున్న అరుదైన ఆ ప్రోడక్ట్ని సంఘాల నుండి ఉత్పత్తి అవుతుంది. ఓకే, చాలా టైం అయిపోయింది. 4 గంటలకి వదిలిపెట్టేయాలనుకుంటాను మిమ్మల్ని. ఇప్పటికే చాలా ఎక్కువైంది, ఏమనుకోకండి. ఎంతటితో ఈ పాఠాన్ని ముగిస్తున్నాను. మిగతా కార్యక్రమాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఓకే, ప్రియమైన వాళ్ళారా, మరి అర్థమైంది అనుకుంటున్నాను. కనుక సంఘ సహవాసంలో సంక్షేమ కుటుంబాలుగా మరి భర్తగా ఎలాగుండాలి, భార్యగా ఎలాగుండాలి, పిల్లలుగా ఎలాగుండాలో అన్నది మరి కూలంకుషంగా మరి అన్నగారు వివరించారు. గనుక మరి ఆ విధంగా మరి ఈ పాఠాన్ని విన మనమందరము మరి ఒకప్పుడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని చెప్పిన మాటను ఈ తరములో సంఘములోకి వచ్చి దేవుని మాట